పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా బోనాలు జాతర మొదలైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు దాదాపు 12 గంటలు కావస్తా ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా క్యూ లైన్లలో బోనాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా కూడా ఆ క్యూ లైన్లు నిండిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ ఉజ్జయిని మహంకాళి జాతరకు సంబంధించి సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 2 రోజుల పాటు జరిగే ఈ జాతరకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒకవైపు జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, మరోవైపు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, మరోవైపు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి అలాగే వాటర్ బోర్డుకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రత్యేకంగా 4 క్యూ లైన్లకు 6 క్యూ లైన్లకు సంబంధించి కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రత్యేకంగా బోనాలను సమర్పించే వారి కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే సాధారణ భక్తుల కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్తో పాటుగా విఐపీలకు సంబంధించి కూడా ఒక క్యూ లైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక వేలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు కావచ్చు, బోనం సమర్పించేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఆలయంలో సందడిగా మారిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా ఈ 2 రోజుల పాటు కొనసాగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి కూడా 2500 మంది పోలీసుల భద్రతా నిఘా నడుమ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హరీష్, అక్కడ పోలీసుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భక్తులకు కావలసిన వాటర్ కానీ ఏమైనా సప్లై చేయడానికి కానీ అక్కడ అధికారులు ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మఫ్టీ పోలీసులకు సంబంధించి ఎలాంటి మహిళలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఇదే క్యూ లైన్లలో సి టీమ్స్ సంబంధించిన పోలీసులు మోహరించారు. ఇక మొత్తంగా 2500 పోలీసు బందోబస్తుతో పాటుగా సీసీ కెమెరాకి సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే మహంకాళి ఆలయానికి ఆపోజిట్లో ఉన్న మహంకాళి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ను రూమ్ను ఏర్పాటు చేశారు. అక్కడే ఇక ఈ నిఘా అంతా కూడా ఎక్కడైతే ఈ ఆలయ పరిసరాల అంతా కూడా సీసీ నిఘాలోకి వెళ్ళింది. ఇక నిఘా అంతా కూడా కమాండ్ కంట్రోల్లో ఇక డీసీపీ అలాగే సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈసారి ప్రత్యేకంగా ఏఐ జనరేటెడ్కి సంబంధించిన కెమెరాలను బిగించారు. ఒకవైపు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కావచ్చు, అలాగే స్నాచింగ్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళని ఫేస్ రికగ్నైజ్ చేసేందుకు ఏఐకి సంబంధించిన కెమెరాలను ఈసారి కొత్తగా బిగించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటికైతే ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా బోనాలతో సందడిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్న పరిస్థితి ఉంది. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆలయానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా అమ్మవారి దగ్గరకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రానున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ సంబంధించిన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మొత్తంగా తెలంగాణ దీనికి సంబంధించిన పార్కింగ్ కావచ్చు, అలాగే రవాణా సౌకర్యానికి సంబంధించిన కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్కి సంబంధించి కూడా ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతం మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా పార్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ హరిహర కళాభవన్ కావచ్చు, యశోద హాస్పిటల్, మహబూబ్ కాలేజ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, ప్రభుత్వ అడివయ్య మెమోరియల్ హై స్కూల్, అలాగే మహాత్మా గాంధీ ఎంజీ రోడ్కి సంబంధించిన టెంపుల్, అలాగే వెస్లీ లేదా జిహెచ్ఎంసీ జింకానా గ్రౌండ్స్లో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇక్కడికి వచ్చేవారంతా కూడా అక్కడ తమ వాహనాలను పార్క్ చేసి ఈ ఆలయానికి రావాల్సిందిగా కూడా పోలీసులు సూచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈ జాతరకు సంబంధించి కావచ్చు, ఇక ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ఏదైతే ఆంక్షలను విధించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ అలాగే ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంటే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించేందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పుడు బోనాలకు సంబంధించి కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. మా బాబు నూకేస్తుంటే వాళ్ళు ఒక్క వీడియో తీసిండు, దానికి వీడియో ఫోన్ గుంజుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిండ్రు మా బాబుని. జస్ట్
అక్కడ నూకేస్తున్నారని ఎందుకు నూగుతున్నారో అని అడిగినందుకు, వీడియో తీసినందుకు. రైట్, చూడొచ్చు అంటే సీఎం రాకతో క్యూ లైన్లను నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని సంఘటనలకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్లలో కొంతమర ఫెయిల్యూర్గా అయినట్టుగా కూడా ఇక్కడ అయితే హరీష్, ప్రధానంగా అక్కడ భక్తులు కొంత చిన్న విషయాలకి కూడా భక్తులు కోపోద్రిక్తులు అవుతున్నట్టుగా కనబడుతుంది. సంబంధిత అధికారులు అక్కడే ఉన్న చర్యలు తీసుకుంటున్నారా? ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కానిస్టేబుల్స్ కావచ్చు, లేదంటే హోమ్ గార్డ్స్ కావచ్చు, అక్కడే ఉన్న 9 గంటలకు వచ్చాం. ఇంతసేపు వరకు ఇంకా దర్శనం దొరకలేదు. లైన్ అయితే చాలా లైన్ ఉంది. సగం మట్టుకు వచ్చాము, మళ్ళీ నుంచి పంపించారు. పాస్ ఉంది, పాస్ కూడా గుంజుకుంటారు. పాస్ కూడా రిటర్న్ తీసుకొని గుంజుకొని చింపి పాడేసి పోండ్రి అని పంపిస్తారు. సగం తొవ్వల లైన్లో నిలబడ్డాము, 2 గంటలు నిలబడ్డాము. మళ్ళీ పాస్ చూసి మళ్ళీ ఇక్కడ పంపించారు. ఇక్కడ నుంచి కూడా పంపించకపోతే ఏం పదో చెప్పు. ఫస్ట్ టైం ఇది ఇట్లా అయింది మాకు. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎందుకు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏమైనా ఫెయిల్యూర్? ఏం లేదు సార్, అసలు ముందన్న జాగ్రత్త మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు. నా రోడ్డు చేసింది లేదు, ఏం లేదు ఇప్పుడు. రైట్, ఇది పరిస్థితి. బోనాలను సమర్పించేందుకు వచ్చిన వారంతా కూడా ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నాం. ఇక ఎలినో ఎఫెక్ట్ సంబంధించి కావచ్చు, ఇక్కడ ఎండ ప్రభావం సంబంధించి కొడతా ఉన్నది. దానికి సంబంధించిన సంబంధిత అధికారులు ఏమంటున్నారు? అక్కడ ఒకవైపు వాటర్ కి సంబంధించి కూడా అందించినప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు భక్తులకు చిన్న విషయాలకి అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నట్టున్నాయి. సంబంధిత అధికారులు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, అవైలబిలిటీలో లేరా అక్కడ? రైట్, ప్రధానంగా పోలీస్ శాఖ నుంచి హోమ్ గార్డ్స్ కావచ్చు, అలాగే వారితో పాటుగా ఇక స్వచ్ఛందంగా సంబంధించి కూడా ఇక్కడ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు కాబట్టి 10 నిమిషాలకు సంబంధించి కూడా నిలిపివేయడం జరిగింది. సీఎం ఎప్పుడైతే అమ్మవారిని దర్శించుకొని వెళ్తారో అప్పటి నుంచి కూడా మళ్ళీ క్యూ లైన్లకు సంబంధించి కూడా వదిలే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంట అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాల సమర్పణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 1,00,000 మందికి పైగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మాట్లాడదాం, కొంతమంది మనతో పాటు భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. గత వర్షాకాలానికి సంబంధించి కూడా, గతంలో వర్షం పడే సీజన్కి సంబంధించి కూడా కొంతమేర భక్తులు తక్కువగా వచ్చినా కూడా ఇప్పుడు ఈసారి పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే పుట్టి పెరిగింది, 55 నుంచి ఇక్కడనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? మేము 55 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నాం. ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాటు? ముందుగానే బాగున్నాయి సార్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. రైట్, ప్రధానంగా చూడొచ్చు అంటే ఒకవైపు సీఎం రాకతో నిలిపివేసిన సిచ్యువేషన్ సంబంధించి కావచ్చు, మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సరైనగా ఉన్నట్టుగా కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే చూడాలి, 2 రోజుల పాటుకు సంబంధించి కూడా ఈ జాతర కొనసాగుతున్నది కాబట్టి ఇక మరికొంతమంది రద్దీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయాల్లో కూడా ఈ భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మాట్లాడదాం మనతో పాటు మరికొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వచ్చాము. ప్రతిసారి వస్తారా? ఈసారి ఇది ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని? చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఈ బోనం లైన్కి కొంచెం ఫ్రీగా వదిలితే బాగుండు. ఎందుకంటే ఇంతసేపు అంటే మోయడం చాలా కష్టం. మేము మార్నింగ్ లేచి ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం, రైట్? సో బోనం లైన్కి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మాకైతే. ప్రత్యేకంగా బోనం లైన్, క్యూ లైన్ సపరేట్ అలా సపరేట్గా చేస్తే బాగుంటుంది. బోనంకి ఒక సపరేట్ లైన్, నార్మల్గా వచ్చే పర్సన్స్కి దర్శనం కోసం వేరే లైన్ చేస్తే అలా ఇంకా బాగుంటుంది. అంటే ఒక లైన్ తప్ప మిగతా ఏర్పాటు ఎట్లా ఉంది? మిగతా ఏర్పాట్లు ఓకే. రైట్, సాయంత్రం సమయానికి కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం ఘటాల ఊరేగింపు ఉంటుంది. పోతురాజు విన్యాసాలకు సంబంధించి ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. రేపు సంబంధించి కూడా ఆ రంగం అలాగే భవిష్యవాణి వినిపించేందుకు రేపు కోలాహలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది మనతో పాటు ఎక్కడి నుంచి వచ్చినాం? అల్వాల్. ప్రతిసారి వస్తారా? ఈసారి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 50 దాటిపోయింది. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి చాలా వర్స్ట్గా ఉన్నది మెయింటెనెన్స్.
3 గంటలు ఆల్మోస్ట్ 3 గంటలు అంటే అవుతుంది తిని రిక్వెస్ట్ అన్న విఐపీస్ వస్తున్నప్పుడు వాళ్ళకు సపరేట్ టైం అలాట్ చేస్తే ఇట్లా ఎండలో నిల్చొని పాపం మేము ఏం పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అసలు వాళ్ళకు ఒక సపరేట్ టైం పెట్టండి, ఎర్లీ మార్నింగో లేదా నైట్లో. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉండవు. అట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దర్శనం ఈజీగా అయిపోతుంది, ఇంత నిలబడాల్సిన అవసరం రాదు కదా. అంటే మీరు ఏం కోరుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచి వస్తా అంటున్నారు కదా అమ్మవారిని, మీరు ఏం మా అమ్మనే ఆమె మా అమ్మనే. అంటే ప్రత్యేకత ఏంది ఇక్కడ? ఆమె ఏది మొక్కుకున్నా అది తీరుస్తుంది, తప్పకుండా తీరుస్తుంది. మేమందరం ఒకటే ఫ్యామిలీ, అందరం ఒకటే. సంవత్సరాల నుంచి వస్తున్నారు? 50 ఇయర్స్ అయిందండి. 50 ఇయర్స్. ప్రతిసారి బోనం సమర్పిస్తాం. మేము ఏది అనుకుంటే అది అవుతుంది. అమ్మ మమ్మల్ని చల్లంగా చూస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకుంటుంది అమ్మ. మీరెక్కడ? ఇక్కడ సికింద్రాబాద్ రెజిమెంటల్ ప్రతి ఏటా మీరు బోనం సమర్పిస్తారా? ఇప్పుడే ఫస్ట్ టైం. లోకల్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీరు లోకల్ కాబట్టి బాగలేదు, మధ్యలోంచి వస్తున్నారు. మధ్యలో ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తున్నారు, చాలా ఇబ్బంది లేదు. అంటే 2 గంటలు అవుతుంది ఇప్పుడు లైన్లో నిలబడి. మీరెక్కడ నుంచి వస్తారు? ఈసీఎల్ మూలాలి. ప్రతిసారి వస్తారా? ఈసీఎల్ వచ్చాం ఫస్ట్ టైం. ఎట్లా ఉంది? చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, పబ్లిక్. అది ఏం పేరమ్మా? దర్శించుకున్నావు అమ్మవారిని? వెళ్తున్నాను. ఎట్లా ఉంది అంటే ఈ క్రౌడ్? చాలా క్రౌడ్ ఉంది. పిల్లల్ని తీసుకొని వస్తే ఇబ్బంది ఉంది చాలా. కొంచెం పిల్లలు బోనాలకు వదిలేయాలి కానీ వదిలేసి. రైట్, ఇది పరిస్థితి. మొత్తంగా ఈసారి రద్దీ పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉదయం 4 గంటలకు సంబంధించి సమయం నుంచి కూడా దర్శనాలు ఓపెన్ అయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనం సమర్పించేందుకు భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం కావస్తూ ఉన్నది కాబట్టి మరికొంత సమయం ఇంకా పెరిగే అవకాశం, సాయంత్రం వేళ ఇంకా మరింత రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 3 లక్షలకు సంబంధించి కూడా ఇక్కడ భక్తులు వచ్చేందుకు అంచనా వేశారు. ఒక ఆలయ కమిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎండోన్మెంట్ అధికారులకు సంబంధించి కావచ్చు.